చూద్దాం, కోర్టుకి వస్తున్నాక మాట్లాడదాం. వైశాలి ఎగ్జామ్స్ ఎలా రాస్తుందిరా? బాగానే రాస్తుందిరా. అదిగో చదువుకుంటుంది. గుడ్ గర్ల్. గాడిది గుడ్డేం కాదు, ఈరోజు ఎగ్జామ్ పెట్టుకొని ఆ బుక్స్ కాకుండా లా బుక్స్ చదువుతుంది. నీకు పోటీ వస్తుందేమో చూసుకో. సరే, నువ్వు ఫోన్ పెట్టు. ఏంటి ఈరోజు ఎగ్జామ్ మొత్తం చదివేసావా? లా బుక్స్ చదువుతున్నావు? ఆ సబ్జెక్ట్ పెద్దగా చదవాల్సిన అవసరం లేదు డాడీ. ఎందుకు, దాంట్లో నువ్వు టాపరా? అలా ఏం లేదు డాడీ. మా సార్ మొన్న ఇంగ్లీష్ టీచర్కి సైట్ కొడుతూ నాకు దొరికిపోయాడు. మనం ఊరుకుంటామా? సెక్షన్తో లాక్ చేసా, పాస్ చేస్తాగానే అన్లాక్ చేయనని చెప్పేసా. సెక్షన్స్ని ఇలా కూడా వాడుకుంటున్నావా? సిగ్గులేదు అలా చెప్పడానికి? అదే అడిగా నేను సార్ని కూడా. పెళ్ళైన ఇంగ్లీష్ టీచర్కి లైన్ వేయడానికి నీకు సిగ్గులేదని అడిగా. ఏం చెప్పలేదు. ఇలా చేయడం తప్పే, కానీ చేయక తప్పట్లేదు నాన్న. నువ్వే చెప్పావు కదా మార్కులు మంచిగా తెచ్చుకోమని. అలా అంటే కష్టపడి చదవమని అర్థం. ఇప్పుడు కూడా సార్ని కష్టపడే లాక్ చేశాను నాన్న. అమ్మలేని పిల్లవని నాన్న, అమ్మలేని పిల్లవని గారాబం చేశా, అడిగినవన్నీ ఇచ్చా, అడగకుండానే అన్ని కొనిచ్చా. ఇవన్నీ వద్దు నాన్న. యాజ్ అ ఫాదర్ ఇవన్నీ నీ రెస్పాన్సిబిలిటీస్, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించావు అంతే. నీకు చెప్పడం ఎందుకు నాన్న టైం వేస్ట్ చేస్తున్నావు? నీ కోర్టుకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. నేను కూడా రెడీ ఎగ్జామ్కి వెళ్తా. అంతేగాని నేను చెప్పినట్టు మాత్రం విన్నంటావు. రే, నేను ఇంటికి వెళ్తున్నాను, సిగ్గుపట్టినావు కానీ నాకు ఫోన్ చేయి. బావా, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఆ దరిద్రం నువ్వే చేసావా, ఆ అమ్మాయి కూడా చేసిందా? అంటే ప్రజెంట్ వన్ సైడ్, ఫ్యూచర్లో లాగొద్దు. ఆ లేడీ ఎవరో చెప్పు. సంస్కారం తన మొదటి మెట్టు, పద్ధతి తన రెండో మెట్రా. తను చెప్పుతో నీ చంప మీద 3 సార్లు కొట్టి, ఈ సొల్లంతా వింటున్నందుకు అదే చెప్పుతో నన్ను 4 సార్లు కొట్టుకుంటే ఏంటి బావా అలా అంటావు? మరేమనాలరా? అమ్మాయి గురించి చెప్పండి, ఎదవ పోయిటరీ చెప్తావు, ఎదవని. సరే, పాయింట్కి వచ్చేస్తా. ఎవడీడు? అమ్మాయి ఎవరు బాగున్నట్టుంది. అదేంటోరా, తను సెక్షన్లు చెప్తుంటే. రే, ఒక్క నిమిషం ఆగు. నువ్వు మాట్లాడేది మన కాలనీలో ఉన్న వైశాలి గురించి? నీకెట్లా తెలుసు? నాకే కాదు నాన్న, మన కాలనీలో కుర్రాళ్ళందరికీ తెలుసు. నీకు తెలియని ఒక విషయం చెప్పనా? ఏంటి? అంగప్పారు. ఏంటిది? రోజాపు అబ్బాయిలు అమ్మాయిలకి ఇదే ఇచ్చి ప్రపోజ్ చేస్తారు. అది నాకు తెలుసు, కానీ నాకెందుకు ఇస్తున్నావని. అరే, అది కూడా తెలీదా? నేను ప్రపోజ్ చేస్తున్నా. మా నాన్న ఎవరో తెలుసా? అఫ్ కోర్స్, మా మామయ్య కదా, రాను రాను తెలుస్తాడులే. చాలా ఉంది వీడి దగ్గర. ఐ లైక్ యర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. మా నాన్న లాయర్. ఇప్పుడు ప్రపోజ్ చేయి. వద్దు, ఇప్పుడు ప్రపోజ్ చేస్తే నాకు పగిలిద్ది. ఇప్పుడు సెక్షన్ 354A ప్రకారం నేను నీ పైన హెరాస్మెంట్ కేసు పెట్టా అనుకో. అయ్యో, అంత పని చేయకండి ప్లీజ్. ఓకే, పర్వాలేదు, భయపడకు. 6 monthsలో బయటకు వచ్చేద్దులే. 6 monthsలోనా? ఇది సరే, బాయ్ అక్కయ్. యారా, ఇంత తెలిసిన తర్వాత ఇంటికి వెళ్తావా, బొక్కలోకి వెళ్తావా? ఇంత తెలిసినంత బొక్కలోకి ఎందుకు వెళ్తాం, ఇంటికే వెళ్తాం. రైట్, పద. దట్స్ మై బాయ్. ఎంత అందంగా ఉందో. నా కర్మ. వద్దురా, ఏదంటే విన్నావా? నీ అబ్బా, నువ్వే ఎక్కడ తీసుకొచ్చావు. ఇప్పుడు చూసేసింది. ఇప్పుడు ఏం చేయాలరా? హలో, వామ్మో. హలో, పర్ఫార్మెన్స్ ఆపి తిరగండి. హాయ్. హాయ్. మ్యాటర్ ఏంటి? అబ్బే, ఏం లేదండి. చెప్పర్లేదు. నిజంగా ఏం లేదు మేడం, ఏదో క్యాజువల్గా. చెప్పమన్నానా? వీడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఓ, ఇలా బయట నిలబడి ఏం ప్రేమిస్తారులేండి, లోపలికి రండి. రే వద్దురా, ఇరుక్కుపోతున్నమాట.
ఇప్పుడు ఏ సెక్షన్తో కొట్టిద్దో ఏంటో. మొన్న కొబ్బరి బొండంలో 2 స్ట్రాలు వేసుకొని తాగింది నేనే మరి నన్ను లవ్ చేస్తుంది. అది కూడా నేనే. మంచి ఉత్సాహంతో ఉన్నాడు. చాలా కాదు, పోయే కాలం. నీ అబ్బా. ఇప్పుడు నువ్వు నన్ను లవ్ చేస్తున్నా బానే ఉంది, కానీ నేను కూడా నేను లవ్ చేయాలి కదా. చేయాలి కదా. మరి చేయాలంటే నాకు నీలో కొన్ని క్వాలిటీస్ నచ్చాలి కదా. నచ్చుతాయి కదా. ఓకే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా. అంటే నేను కొంచెం సోషల్లో వీక్ అండి. ఆ సబ్జెక్ట్ కాకుండా ఏ సబ్జెక్ట్ అయినా అడగండి. వీడికి ఇలా కాదురా, వీడికి సెక్షన్లే కరెక్ట్. అకార్డింగ్ టు సెక్షన్ సెక్షన్ 354A ప్రకారం హెరాస్మెంట్ కేసు పెడితే లోపల ఉంటాం. పదా చెప్తా విన్నావా? నడు. హలో కూర్చోండి. అరే కూర్చో బావా, కూర్చో. అమ్మ బాబోయ్, మళ్ళీ ఇంకో రౌండా? ఇప్పుడు మనం ఆల్రెడీ లవ్ లో ఉన్నాం. మీరా లవ్వా? నిజమేనా? ఏ నాకు ఫీలింగ్స్ ఉండవా? ఉంటాయా? ఉంటాయి. ఎందుకుండో? తన పేరు లక్ష్మణ్, లక్షణంగా ఉంటాడు. అట్లాంటి వాళ్ళు 1,00,000 ఉంటారు. ఒరే, ఈయన ఏదో సెక్షన్లో ఇరికించి బొక్కలు వేస్తే గానీ వీడు నా మాటిండు. రేయ్ మూసుకొని విను. రే అట్లా కొట్టుకోకండ్రా, నాకు వైలెన్స్ నచ్చదు. అవునా? మీరు కానివ్వండి మేడం. ఏం కానివ్వాలి? వాడిని లవ్ లో పడేద్దాం అనుకునే లోపే వాడే పడిపోయాడా? కాదు, ఇంకొక అమ్మాయి వచ్చి వాడిని పడేసింది, నన్ను సైడ్ చేసేసింది. అయ్యో పాపం. పరామర్శిస్తున్నావా? అయ్యో లేదండి, ఏదో క్యాజువల్గా. అప్పటినుంచి ఈ ప్రేమ దోమ వీటన్నిటికీ చాలా దూరంగా ఉన్నాను. ఒక ప్రేమికురాలుగా మీ బాధను చూడలేక కనీసం స్నేహితుల్లా ఉందామని ఇలా తీసుకొచ్చాను. ఆహా, ఇక నుంచైనా నా వెంటపడ్డం ఆపేసి. ఇంకా పెద్దవండి, ఇంకా లాగొద్దు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, వీడు బ్రదర్ ఫర్ ఎవర్. అయినా ఇలా అమ్మాయిల వెనకలా తిరగడం ఆపేసి చక్కగా చదువుకొని నాలా టాపర్ అవ్వచ్చు కదా. టాపర్ అవ్వమంటావా, నీకు ఇలా ఫెయిల్ అవ్వమంటావా? మనం ఫెయిల్ అవడా ఛాన్సే లేదు. ఎస్కేప్ అవడానికి ఇది కరెక్ట్ టైం. రా కథలో రా. నమస్తే అంకుల్. వెళ్ళొస్తాను సార్. ఏంటన్నా బాగా అలసిపోయినట్టున్నావు? అలసిపోవడం కాదమ్మా, నేను గారాబం చేసి నీకు అలసిపోయాను. అయినా వాదించాల్సింది కోర్టులో కాదు, కొంపలోనింది వర్క్. ఏమైంది నాన్న? మీ ప్రిన్సిపల్ కాల్ చేస్తే కాలేజీకి వెళ్ళి వచ్చాను. అవునా? ఎందుకు రమ్మన్నాడు మా ప్రిన్సిపల్? చదువులో ఎగ్జామ్స్లో నువ్వు వాడిన ప్రిన్సిపల్స్ అని నాకు చెప్పి నాకు బూత్ పురాణం పెట్టాడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? ఓహో, ఒకప్పుడు ఆయన మీ ప్రిన్సిపల్ కాదు. బుద్ధిగా బద్దగా వదిలి చదువుకో, బాగుపడతావని చెప్పాను. విన్నావా? సెక్షన్స్ సెక్టార్స్ అన్నావు, ఇప్పుడు ఫెయిల్ అయి కూర్చున్నావు. అదేంటానా? అకార్డింగ్ టు సెక్షన్ 356B ప్రకారం. అబే, ఇంకోసారి సెక్షన్స్ అన్నావు అంటే కాలేరు కూడా పెన్షన్ శాంక్షన్ చేపిస్తాను. ఇక నుంచి లా బుక్స్ కాకుండా నీ బుక్స్ ఓపెన్ చేయి. సెక్షన్స్ కాకుండా సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఏంటి మా నాన్న ఇంత వైలెంట్గా ఉన్నాడు? అందరు ఫాదర్స్ ఇంతే అనుకో. సర్లే, అయినా ఈ ప్రిన్సిపల్ గారు ఇంత మాట్లాడేసిండ. అర్జెంటుగా వీడికి ఏదో సెక్షన్ ఎతికి వీడిని ఇరికించేయాలి.